నేను మా మనవాళ్ళు మనవరాళ్ళ కోసం పాలకోవా తయారు చేయబోతున్నాను. దానికోసం నేను 3 లీటర్ల పాలు ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచాను. అది ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఐస్ గట్టింది. మా ఫ్రిడ్జ్లో ఎంత తక్కువ కూలింగ్ పెట్టినా కూడా ఐస్ కడుతుంది. అన్నీ కూడా అట్లాగే ఉంటాయి. చూడండి, నేను ఇప్పుడు దాన్ని పాత్రలో పోస్తున్నాను. ఐస్ గడ్డలు పాలల్లో ఎట్లా కనపడుతున్నాయో చూడండి. ఐస్ గడ్డలు పాలు ఐస్ కట్టేసినాయి. ఎంత తక్కువ కూలింగ్ పెట్టినా కూడా అట్లా ఐస్ కడుతుంది ఫ్రిడ్జ్లో. చాలా మంచి ఫ్రిడ్జ్ మా ఫ్రిడ్జ్. కొని చాలా సంవత్సరాలు అవుతుంది, అయినా కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఆ పాలు కాగనివ్వాలి. ఐస్ కరిగేసరికి లేట్ అవుతుంది. మామూలుగా అయితే ఐస్ కరిగే వరకు ఉంచి మళ్ళీ పెట్టుంటే బాగుండేది. మా పిల్లలు తొందరగా కావాలి అని అడుగుతూ ఉంటే నేను అందుకని ఐస్తో పాటే స్టవ్ పైన పెట్టేశాను. గ్యాస్ వేస్ట్ అవుతుందని అనుకోకుండా. అట్లా పొంగి వచ్చేటప్పుడు గరిటె పెట్టి తిప్పి కలుపుతా పాలు పొంగనివ్వకుండా కాగనివ్వాలి. ఈ స్వీట్ చేయడానికి చాలా టైం పడుతుంది, చాలా ఓపిక కావాలి, చాలా టైం పడుతుంది. విసుగు అనుకోకుండా చేస్తే స్వీట్ చాలా బాగా వస్తుంది. పొంగు వచ్చినప్పుడల్లా అట్లా గరిటెతో కలుపుకుంటూ మీగడ గట్టనివ్వకుండా గరిటెతో కలుపుకోవాలి. పాలు పొంగకూడదు. ఈ పాలు ఒక్క చుక్క కూడా నీళ్లు లేవు. మా గేదె ఇచ్చిన పాలు ఇవి. చిక్కని పాలు, చాలా చిక్కగా ఉన్నాయి. మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది అనుకుంటా పాలు చిక్కదనము. అవి పొంగు వస్తూ ఉన్నాయి. 2-3 సార్లు అట్లా గరిటెతో కలుపుకున్నామంటే తర్వాత పొంగు రాకుండా ఉడుకుతాయి పాలు. మళ్ళీ పొంగురావు. చిక్కన పాలు మళ్ళీ పొంగురావు. నీళ్లు కలిపిన పాలు అయితేనే పొంగిపోయేది. అట్లా చిక్కన పాలు పొంగు రాకుండా ఉడుకుతాయి బాగా. పాలు చిక్కబడే కొద్దీ పొంగురావు. దగ్గరుండి కలుపుకుంటా ఉండాలి. గరిటెతో కలబెట్టుకుంటా ఉండాలి. మేగడ కట్టనివ్వకూడదు. అవి ఉడికి చాలాసేపు పడుతుంది. బాగా చిక్కగా అయిపోయే వరకు ఉడకనివ్వాలి పాలు. చాలా ఓపిక చూపించాలి ఈ స్వీట్ చేసేటప్పుడు. మేము వీడియో తీస్తూ ఉంటే అది కెమెరాకి ఆవిరి కొడుతుంది అంతా, ఆ పాలు వేడికి. ఆ చుట్టూ మేగడ కడుతుంది. ఇదంతా పాత్రకి అతుక్కుంటుంది. దాన్ని అట్లా అతుక్కోనివ్వకుండా చుట్టూ అంతా గేటుతో గీకుతా పాలంతా కలబెట్టుకుంటూ ఉండాలి. చూడండి, మీకు అర్థమవుతుందా పాలు ఎంతవరకు తగ్గిపోయినాయో ఉడికి. చాలా చిక్కగా అయినాయి. ఇంకా చిక్కబడిపోవాలి పాలు. అయితే చుట్టూ మాత్రం గీకుతానే ఉండాలి అది, లేకపోతే అంతా ఆ అట్టులాగా తేలిపోతుంది చుట్టూ అంతాను. అట్లా రానివ్వకుండా గరిటెతో గీకుతా అంతా కలుపుకుంటా ఉండాలి. వీడియో షూట్ చేయాలన్నా కూడా అంత ఆవిరి కొడుతుంది పాలు ఉడికేటప్పుడు. మా పిల్లలు ఎప్పుడు ఇంకా ఈ స్వీట్ అయ్యేది, ఎప్పుడు ఇంకా ఈ స్వీట్ అయ్యేది అని అడుగుతూ ఉన్నారు. ఈ లోపల పళ్ళెనికి కొంచెం నెయ్యి రాసుకొని పెట్టుకోవాలి. అందరూ చేసే విధం వేరు, నేను నా స్టైల్లో చేశాను దీన్ని. అందరూ దాన్ని బెళ్ళల్లాగా చేస్తారు. నేను అట్లా బెళ్ళల్లా చేయకుండా దీన్ని వేరే రకంగా చేశాను. చూడండి, పాలు ఇప్పుడు ఇంకా తగ్గిపోయినాయి, ఇంకా చిక్కబడిపోయినాయి. ఇప్పుడు ఇది చిక్కబడే కొద్దీ ఇంకా మనం నాన్ స్టాప్గా కలబెట్టుకుంటూనే ఉండాలి, దాన్ని ఆపకుండా. లేకపోతే అడుగు మాడిపోతుంది. ఫ్లేమ్ తగ్గించుకొని చూసుకుంటా పెంచుకుంటా కలుపుకుంటా ఉండాలి పాలు. చూడండి ఎంత చిక్కబడిపోయినాయో పాలు. ఇంకా చిక్కబడాలి, ఇంకా ఉడకాలి. ఇప్పుడు చూడండి, ఇంకా చిక్కబడిపోయినాయి. అడుగు మాడకుండా కలుపుకుంటానే ఉండాలి. ఎంతసేపు గరిటెతో తిప్పుకుంటా ఉండాలి. చుట్టూ అడుగున చుట్టుపక్కల అంతా మేగడ కట్టకుండా గరిటెతో తోసుకుంటా గీక్కుంటా అంతా కలుపుకుంటా ఉండాలి. మీకు కనిపిస్తుందా అవి ఎంత చిక్కదనం వచ్చినాయో అనేది? చూడండి, చాలా చిక్కబడిపోయినాయి. ఇట్లా చిక్కబడే వరకు ఇంకా కాసేపు ఉడకాలి పాలు. ఆ పాలు ఇంకా కాసేపు మరిగితేనే అదంతా
చిక్కబడితేనే మనం స్వీట్ చేసేదానికి రెడీ అవుతుంది అది. ఇప్పుడు ఇంకా చిక్కబడిపోయినాయి పాలు. చెయ్యి నొప్పి పడుతుంది, అట్లాగా కలుపుతానే ఉండాలి నాన్ స్టాప్గా, లేకపోతే అడుగునంతా మాడిపోతుంది. కొంచెం సేపు ఆపినా కూడా అడుగు మాడిపోతుంది. చెయ్యి భలే నొప్పి పడుతుంది. కాసేపు మాత్రం శ్రమ పడితే స్వీట్ తయారవుతుంది. పిల్లల కోసం మనం చేసే స్వీట్ బాగా వస్తుంది, శ్రమ అనుకోకుండా అట్లా కలబెట్టుకుంటూ ఉంటే. ఇప్పుడు అది బాగా దగ్గరికి వచ్చేసినాక పాలు లీటర్కి 100 గ్రాములు చొప్పున పంచదార పడుతుంది. నేను ఎక్కువ స్వీటు వద్దని చెప్పి నేను 1/2 కిలో చక్కెర అంటే 250 గ్రాములు మాత్రమే వేశాను నేను. మా పిల్లలు ఎక్కువ వద్దు, స్వీట్ ఎక్కువ వద్దని అన్నారు, అందుకని 250 గ్రాములు వేసాను. మామూలుగా 3 లీటర్ల పాలకి 300 గ్రాములు చక్కెర పడుతుంది. చక్కెర వేసిన తర్వాత ఇప్పుడు ఇంకా అస్సలు రెస్ట్ ఇవ్వకుండా కలుపుతానే ఉండాలి, గరిటె ఆపకుండా కలుపుకుంటానే ఉండాలి, లేదంటే అడుగును మాడిపోతుంది, స్వీట్ బాగోదు. ఫ్లేమ్ కూడా మీడియం నుంచి తగ్గించుకుంటా, లోలో పెట్టుకుంటా, మీడియంలో పెట్టుకుంటా స్వీట్ కలుపుకుంటా ఉండాలి. చూడండి, చక్కెర వేసిన తర్వాత కొంచెం పలచబడుతుంది. అది పలచబడి మళ్ళీ అంతా ఉడికి బాగా గట్టిగా అయిపోయి దగ్గరికి వచ్చే వరకు, పాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు అట్లా నాన్ స్టాప్గా కలుపుతానే ఉండాలి. దాన్ని చెయ్యి భలే నొప్పేస్తుంది అట్లా కలుపుతూ ఉంటే. చూడండి, కనిపిస్తుందా మీకు? పాన్ నుంచి సపరేట్ అవుతుంది స్వీటు. అట్లా దగ్గరికి వచ్చే వరకు, పాన్ నుంచి దగ్గరికి వచ్చే వరకు స్వీట్ కలుపుకోవాలి. ఇంకొంచెం ఎర్రదోరగా రావాలనుకుంటే ఇంకా కొంచెం ఎక్కువసేపు దాన్ని వేగనివ్వాలి. ఇది ఇట్లా చాలని చెప్పి నేను ఉండలాగా వచ్చే వరకు దాన్ని కలబెట్టి వేయించి తీసేసాను. ఇంకా ఆ నెయ్యి రాసుకున్న పళ్ళెల్లోకి పోసేసాను. దాన్నంతా ఆ ప్లేట్లోకి తీసుకోవాలి. ఇంకా కొంచెం ముదురు పాకంలాగా రావాలనుకుంటే ఇంకా కొంచెం సేపు ఉంచి దాన్ని ఇంకా కాసేపు కూడా వేగే వరకు బాగా వేయించినట్టుగా చేస్తే ఇంకా కొంచెం దోరగా రంగులోకి వస్తుంది. అది ఆ టేస్ట్ బాగానే ఉంటుంది, ఈ టేస్ట్ బాగానే ఉంటుంది. 2 రకాల టేస్టులు బాగుంటాయి. నేను ఇంతకుముందు ఒకసారి చేసినప్పుడు అట్లా ఎక్కువ ఎర్రగా వచ్చే వరకు చేశాను. మా పిల్లలు అట్లా వద్దు, ఇట్లా కొంచెం తక్కువ తెల్లగా ఉండేటట్లుగా చేయమనంటే కొంచెం తక్కువగా తెల్లగా చేశాను. వాళ్ళు చూడండి, అడుగున ఆ పెనంలో నేను గీక్కుండా వదిలేస్తే దాన్ని గీక్కొని వాళ్ళు ఎట్లా తింటున్నారో, స్వీట్ తినే చల్లారే వరకు ఆగలేక. వాళ్ళకి అంత ఇష్టం ఆ స్వీట్ అంటేను. అది బాగా చల్లబడిన తర్వాత చాలాసేపు టైం పడుతుంది చల్లబడ్డానికి. మా పిల్లల పోరు తట్టుకోలేకపోయాను నేను. ఇంకెప్పుడు అమ్మమ్మ అది చల్లబడేది, మేము ఇంకెప్పుడు తినాలి దాన్ని నేను అంటే ఇంక వాళ్ళ పోరు పడలేక ఆ స్వీట్ని కోసేసాను, నేను ముక్కలుగా కట్ చేశాను. అది బాగా గట్టి పడలా, ఇంకా కాసేపు ఉంటే కానీ బాగా గట్టి పడేది కాదు. నేను ఊరికే ఉన్నా కూడా ఇంక వాళ్ళు ఊరికే ఉండే రాగలేరు, అందుకని చెప్పి ఇంకా దాన్ని నేను కట్ చేసేసాను. అది కొంచెం బాగా చల్లారితే గట్టి పడితే బాగా వచ్చాయి పీసులు. ఇంకా వాళ్ళ కోసం అని చెప్పి ముందే కట్ చేసేసాను నేను దాన్ని. చూడండి ఎట్లా ఉందో, బాగా గట్టి పడలేదు పీసులు అవి. అప్పటికి ఇంకా టైం ఉండుంటే బాగా గట్టిగా వచ్చేది స్వీటు. కొంచెం మెత్తగా ఉంది అవి. పీస్ తీస్తున్నప్పుడు కొంచెం చేతికి అతుక్కుంటుంది. ఇంకా కొంచెం టైం ఉంటే చాలా బాగుండేది. ఇంక మా పిల్లలు అడుగుతున్నారని చెప్పి ఇంకా కట్ చేశాను. ఈ స్వీట్ మీకు నచ్చిందా? ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ స్వీట్ చేయడం మీకు నచ్చితే ఒక లైక్ కూడా చేయండి. ఏ వీడియోలకి మీరు లైకులు చేయడం లేదు. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. కాబట్టి తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ కూడా చేయండి.
మీ కామెంట్ కోసం తప్పకుండా నేను ఎదురు చూస్తూ ఉంటాను. కాబట్టి కామెంట్ ఖచ్చితంగా చేయండి.